వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది కొన్ని మీడియా కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో కొన్ని పార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోయాడు, ఆధారాలతో సహా సిద్ధంగా ఉన్నాయి, వచ్చేసారి సిఐడికి కస్టడీకి వెళ్ళిపోతున్నాడు, తీసేసుకున్నాడని చెప్పి కొన్ని మీడియా సంస్థలు కూడా ఓదరగొట్టే ప్రసంగాలు కానీ మీడియా డిబేట్లు కానీ పెట్టడం జరిగింది. అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఈ మీడియా ఛానల్స్కి కానీ ఈ ఎల్లో మీడియాకి కానీ ఒక పని పాట లేని ఛానల్స్. అసలు జనాలకి ఇవి న్యూస్ ఛానల్సా లేకపోతే వీళ్ళ అభిప్రాయాలని వెలుబుచ్చే ఛానల్సా, వ్యూస్ ఛానల్సా అనేది తేడా లేకుండా వాటికి జనాల మైండ్లో ఒక ఏదో ఒక విషయాన్ని ఇంజెక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే నడపబడేటువంటి ఛానల్స్ వీటికి న్యూస్తో కానీ వాళ్ళ అభిప్రాయాలతో కానీ జనాలు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాలతో కానీ ఏ రకమైనటువంటి అభిప్రాయాలతో సంబంధం లేకుండా వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాన్ని అయిపోయింది వాళ్ళంతే సాయంత్రానికల్లా జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేసేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చేస్తున్నారు, అరెస్ట్ చేసేస్తారు, పలానా సెక్షన్ల కింద అరెస్ట్ చేసేస్తున్నారు, వీళ్ళే అభిప్రాయాలు చెప్పేస్తారు, కోర్టుకు తీసుకెళ్ళిపోతారు, జడ్జిమెంట్లు చెప్పేస్తారు, అరెస్టులు చేయించేయటం, లోపల పెట్టేయటం, ఇవన్నీ కూడా వీళ్ళు ఒక పకడ్బందీగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసేటువంటి వ్యూస్. దీనిలో భాగంగానే పోలీసులు కూడా రేపు ఏం చేయాలో వీళ్ళు ఇక్కడ ఇవాళ డిసైడ్ చేసేసి వాళ్ళ ఛానల్స్లో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పేస్తే దాన్ని ఆధారం చేసుకొని వీళ్ళు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసేయాలి. ఇది వీళ్ళటువంటి అభిప్రాయం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసినా కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద ఆయన ఎవరో సింగయ్య అనేటువంటి వ్యక్తి పడిపోయాడా పడలేదా అనేది అసలు జనరల్గా ఏం జరుగుతుంది, ఏదైనా యాక్సిడెంటో ఏదైనా ఇన్సిడెంటో జరిగితే పోలీసులు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ని టీవీ ఛానల్స్లో పబ్లికేట్ చేస్తారు, ఆ ప్రకటన ఇచ్చేస్తారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఛానల్స్ నుంచి కానీ ఎల్లో మీడియా ఛానల్స్ నుంచి కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ నుంచి ఇంకా బయట ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక వ్యూస్ని ఒక వీడియోని క్లిప్ని ఆధారం చేసుకొని పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం చాలా గొప్పగా విచిత్రంగా అసలు జనాలకి ఎవరికి అర్థం కానిటువంటి విధంగా ఇది ఉంది అని అంటే వీళ్ళు పోలీసులు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీ మీడియా ఆఫీసులో తయారైనటువంటి వీడియోలని ఆధారంగా పోలీసులు పనిచేస్తున్నారా, అసలు వీళ్ళకి నిబద్ధత ఏదన్నా ఉందా, ఈ పోలీసులకు ఒక చట్టబద్ధత కానీ వీళ్ళకి పోలీసులకు ఒక నిబద్ధత కానీ అసలు ఏమన్నా ఉందా అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. అసలు ఫస్ట్ ఎస్పీ గారు చెప్పినటువంటి మాట ఏంటి, 0001 అనేటువంటి వెహికల్ హిట్ అండ్ రన్ గుద్దేసి వెళ్ళిపోయింది అనేదాన్ని దాన్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. కరెక్ట్గా 4 రోజులు తిరిగేసరికి పార్టీ ఆఫీస్ నుంచి కొత్తగా వాళ్ళకు ఒక వీడియోని పంపించి దీని ప్రకారం యాక్ట్ చేయండి అన్నారు. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టడం తూచి అన్నారు. పొరపాటు అయిపోయింది, మాకు ఆధారాలు దొరికినాయి. ఏం ఆధారం దొరికింది, వాళ్ళకి 7 సెకండ్ల వీడియో నిడివి ఉన్నటువంటి ఒక వీడియో దొరికితే దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం, దానిలో ఆధారం ఉందన్నారు. ఏం ఆధారం ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆధారం, వీటిలన్నింటినీ మేము బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దీని మీద కోర్టులో ఏం సమాధానం చెప్పాలో దీనికి సంబంధించిన అందరినీ కూడా బాధ్యుల్ని చేయడానికి దీనికి ఎవరెవరైతే దీనిలో ఉన్నారో వీళ్ళందరినీ కూడా బాధ్యులను చేసే ప్రక్రియ జరుగుతుంది. ఈ వీడియో ఎక్కడ తయారు చేశారో, ఎవరి సెల్ ఫోన్ నుంచి మొట్టమొదటిసారిగా ఇది బయటకు వచ్చిందో, ఎక్కడ తయారైందో దీనికి సంబంధించిన మొత్తం వీడియోలన్నీ ఎవిడెన్సెస్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దానికి సంబంధించి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే ఎవరైనా సరే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే దీనికి తెర వెనక భాగవతాన్ని నడిపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరిని కూడా ఒక్కడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీళ్ళకి కావలసినటువంటి శిక్ష ఇక్కడ కాదు, 7 సముద్రాలు ఆవిడ దాక్కున్నా 3 సంవత్సరాల తర్వాత అయినా 4 సంవత్సరాల తర్వాత అయినా వీళ్ళని పట్టు రావటం ఖాయం. వాళ్ళని ఎక్కడెక్కడ కూర్చోబెట్టాలో ఏం చెయ్యాలో అన్ని చేయటం ఖాయం. సార్, మీరు చూస్తున్నారు కారుతోని డ్రైవర్ని మీద కేసు ఫైల్ చేశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అలాగే పేర్నాని గారి మీద కానీ విడుదల రజనీ వీరందరి మీద కూడా కేసు ఫైల్ చేయడం ఎలా చూస్తారు? అంటే కొంతమంది ఏమంటున్నారంటే బస్సులు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే బస్సులో ఉన్న ప్రయాణించే వారందరూ కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి కొంత ప్రశ్నలు లేవనెత్తున్నారు. దీని మీద
ఇది పోలీసులు ఆడుతున్నటువంటి ఒక పైశాచిక, ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆట ఆడుతున్నారు. ఒక రాజకీయ నాయకులు వాళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి 105 అనే సెక్షన్ పెట్టారండి. ఇప్పుడు అది 105 అనేది ఎందుకు పెడతాం? క్రిమినల్ ఇంటిమిడేషన్. లోపల ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఉండి కావాలని దాని మీద పెట్టారు అని. అక్కడ వెహికల్ స్పీడ్గా నడవటం లేదు. లక్షల మంది జనాభా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చారు, వెయిట్ చేస్తున్నారు అని అన్నప్పుడు ఇది స్పీడ్గా నడుస్తున్నటువంటిది కాదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ మీద ఒక వ్యక్తి నిలబడి డ్యాన్స్ వేయటం కూడా చూసాం. ఒక పాయింట్. రెండో పాయింట్, ఆ ఇస్తున్నటువంటి వాళ్ళు చూపించినటువంటి 7 సెకండ్ల నిడి ఉన్నటువంటి వీడియోలో ఆ వెహికల్ వీల్స్ తిరుగుతున్నట్టుగా కానీ ఎక్కడా లేదు, నిలబడున్నది. ఇది పక్కా ఫేక్ వీడియో అన్న సంగతి మనకి తెలుసు. ఇది లోపల ఎందుకు పెట్టారు కూర్చొని అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే విడుదల రజనీ గారు, పేర్ని నాని గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆయన గుద్దించేయండి, కావాలి తోసేయండి, చచ్చిపోవాల్సిందే, బతకడానికి వీరు లేదు అనేటువంటిది క్రిమినల్ ఇంటిమిడేషన్తో దాన్ని కావాలని ఆయన్ని తొక్కించేసి చచ్చిపోవటానికి కారకుడయ్యాడు అనేది వీళ్ళ యొక్క ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్త, నాయకుడు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఉప సర్పంచి ఆ ఊరిలో చచ్చిపోతే వీళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ ఘాతుకాలని తట్టుకోలేక, పోలీసులు పెడుతున్నటువంటి హింసని భరించలేక, వీళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలని తట్టుకోలేక మనిషి ఆత్మహత్య చేసి చచ్చిపోతే ఆయన్ని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి వ్యక్తి అదే పార్టీకి సంబంధించిన ఇంకొక అతన్ని, కార్యకర్తని కారు ఎక్కించేసి క్రిమినల్ ఇంటిమిడేషన్ ఎలా అయినా సరే తొక్కించేయండి, చంపించేయండి, ఆడు బతకడానికి వీరలేదు అనేటువంటి ఇది ఉంటుందా? అసలు 105 సెక్షన్ అనేది దీనికి అప్లికబుల్ అవుతుందా కాదా? ఇటువంటి ఏమీ తెలియకుండా వాళ్ళ పై బాసులు ఈ సెక్షన్ పెట్టండి, వాళ్ళని ఎలాగైనా సరే లోపలికి తోసేయాలి, లోపల ఎక్కించేయాలి అని అంటే పోలీసులు బలవంతంగా పెట్టినటువంటి సెక్షన్ ఇది తప్ప. బస్సు నడుపుతోంది, ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఏ రకంగా బాధ్యులు అవుతారు? అసలు దీనికి దానికి ఏ రకమైన సంబంధం? 105 సెక్షన్ అప్లికబుల్ అవుతుందా కాదా అనేటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా పోలీసులు దీన్ని ఇలా పెట్టారు అని అంటే ఇది వాళ్ళ పై అధికారులు కానీ లేకపోతే రాజకీయ ప్రోద్బలంతో పెట్టినటువంటి కేసు తప్ప ఇంతకన్నా ఇంకోటి ఏమీ లేదని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. సార్ గత నెలలో ఏమో లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ప్రమేయం ఉందని చెప్పి అరెస్ట్ చేస్తారని చెప్పారు. ఈరోజు మరి కొత్తగా అప్పుడు మార్కెట్ యార్డుకు రైతులు పరామర్శించిన విధానంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందని చెప్పి కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ చర్యను ఎలా చూస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారికి